అవినీతి, కాళేశ్వరం మీద ఎలాంటి ప్రయత్నం జరిగిందో మిగతా ఇవన్నీ కూడా వచ్చినాయి. బట్ బేసికలీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ, లా అండ్ ఆర్డర్ లో బ్యారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఆ గవర్నమెంట్ అద్భుతంగా చేసింది. నో సెకండ్, వాళ్ళ బాధ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు, కానీ ఆ మిషన్ భగీరథ కాకతీయ లోపాలు జరిగిన అనేక చోట్ల నేను తెలంగాణ అన్ని ప్రాంతాలు తిప్పుతున్నప్పుడు, ఎస్ నేను కోవిడ్ వచ్చినప్పుడు 3 జిల్లాలు అక్కడ నేను మిత్రులతో కలిపి N95 ఈక్వలెంట్ N95 మాస్క్ పంపించాం. KF99 కూడా కిట్లు ఇచ్చాం. హెల్త్ క్యాంపులు చెంచులగూడెం, మహబూబ్నగర్లో కానీ, లేకపోతే భద్రాచలం ఏరియా కానీ అన్ని చోట్ల పెడతా ఉంటాం. ప్రాంతం మనకి ఏదైనా సరే, నా తెలుగు జాతి కావాలనుకున్నాను సరే. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇవాళ కేసీఆర్ గారు కూడా పొట్టిన నైరాశ్యం కాదండి, చేతిలా చేసుకుంది. అహం బ్రహ్మస్మి. ఎన్టీ రామారావు గారు భారతదేశం పార్టీ పెడదామని చెప్పాను, చాలా మంది సలహా ఇచ్చినప్పుడు మాట్లాడారు, పేపర్లో కూడా వచ్చిన తర్వాత వెళ్ళారు. ఆడిటర్ గా దేవినేని, ఆయన పేరు ఏందో ఉందండి, వారు మిగతా అందరూ కూడా తెల్లొద్దండి, హిందీ ప్రాబ్లం, ఎవరు రాని ఎవరు తొక్కుపడేస్తారు, ఇక్కడ కూడా పోయే అవకాశం ఉందని చెప్తే ఆయన విరమించుకున్నారు. కేసీఆర్ గారికి అపరిమితమైన డబ్బు ఉందని, మీడియా ఉందని, తనకి 107, 119 స్థానాలు, 105 స్థానాలు తనే ఎందుకు తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళు మింగేశారు కదా. కాంగ్రెస్ పార్టీని, జాతీయ పార్టీని విలీనం చేసేసుకుని సిస్టర్ నామమాత్రంగా చేసేస్తే చాలా తప్పు చేశారు. ఇంకో ప్రాంతీయ పార్టీని ఉంచకుండా కేసీఆర్ గారు చేసిన తప్పు ఇంకో ప్రాంతీయ పార్టీని ఉండకుండా మింగేయటమే. లేదంటే బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక విధంగా కరెక్ట్ పోతే అధికారం పోతుంది, కానీ ఇంకో ప్రాంతీయ పార్టీ ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగు నాట ప్రాంతీయ పార్టీ ఉండాల్సిందే, తమ హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడాల్సిందే. అది కేసీఆర్ గారు రూపేణా, కేసీఆర్ గారు తిట్టడానికి, ఆంధ్రాని ఒకే తెలుగు తెలిపెట్టి తిట్టడానికి ఖచ్చితంగా మాకు బాధ ఉంది, ఖచ్చితంగా బాధ ఉంది మాకు. కానీ ఇవాళ ఆ గుమా వ్యాపారులు రావటం, హైదరాబాద్ చుట్టుపక్కల పెత్తనాలు చేయటం, దాన్ని యూనియన్ టెరిటరీ చేసేస్తాం. ఇలా అయ్యగారి జాగీరా, ఉత్తర భారతీయ పాలకులు పాలించడానికి అయ్యగారి జాగీరా హైదరాబాద్. తెలుగు ప్రజల, తెలంగాణ ప్రజలతో పాటు కోస్తా రాయలసీమ ప్రజలు 1589 నగర పునాది నుంచి 19వ శతాబ్దం నిజ రూపేణ కానీ ఏదైనా కానీ ప్రధాన భర్త తెలంగాణ స్థానిక ప్రజలు కూడా ఉంది. ఆ రక్తం స్వాదంతో నిర్మించిన నగరం. దీన్ని ఆ రోజు ఉమ్మడిగా ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ ఈ రోజు వదిలిపెట్టి సమస్య లేదండి. ఖచ్చితంగా తెలంగాణకి రాజధాని ఉండాల్సిందే, దేశ 2వ రాజధానిగా పెడదాం. బట్ అండర్ దిస్ దేశ 2వ రాజధాని అక్కడ కష్టమైతే అమరావతి ఖాళీగా ఉంది, పెట్టుకుని దేశం సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలి. అక్కడ ఢిల్లీకి ఎన్ని బాధలు పడుతున్నారు. అందువల్ల కేసీఆర్ గారు ఇవాళ కన్నా మార్చుకుని భారత రాష్ట్రం ఎత్తేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పెట్టుకుంటారు, లేదు ఇంకో ప్రాంతీయ పార్టీ ఇంకొకళ్ళు వస్తారో లేదో తెలియదు. ఆ ప్రాంత అస్తిత్వం కోసం, హక్కుల కోసం ఖచ్చితంగా ఆ పార్టీ ఉండాలి. రివైవర్, నేను ఆ పార్టీ అభిమాన్యం కాదండి, కానీ చూస్తా ఉన్నాను. మిగులు జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి అఫిడవిట్ వేసినాయి. మిగులు జలాలు అడ్డంగా పనిచేసింది, ట్రిబ్యునల్లో మాకు న్యాయం చేసింది, 2 రాష్ట్రాలకి లోయర్ రైపేర్ స్టేట్స్. దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అడ్డంగా, అసహ్యంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది, పై రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నట్లు ఇచ్చింది. తర్వాత మనం నేను మీటింగ్ పెట్టి విజయవాడ పెడితే మాదిగా ఉందండి, వార్తలు లోకల్ వేస్తూ ఉంటారు. అందరూ నీటిపారుదల నిపుణులు అందరూ వచ్చినా సరే, ఎవరెవరు పెద్దవాళ్ళు సైకిల్ దొంగతనాలు జరిగిందని ఇంత బారు పేజీలో లోకల్ ఇష్యూ మాకు 14 పేజీలు వేస్తారు. ఇంత మొక్క 2 రకాల సమస్యల మీద మాట్లాడిన అంతే. ఒక స్పెషల్ సదుపాయం ఇచ్చారండి మేజర్ మీడియా వాళ్ళు 95%. ఒక పక్కన మేము అడుగుతుంటే ఇవాళ నిమ్మ నీరెత్తిని ఎందుకు కూర్చున్నారు ఇక్కడ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? వీళ్ళు మోడీ గారు ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తగరాలు పెట్టారు. ఇవాళ దిక్మాల జీవో ఇచ్చి బయట నుంచి 100 టీఎంసీలు తీసుకుంటే అన్నదమ్ములు మేము పంచుకుంటాం, 5 టీఎంసీలు తెలంగాణకి ఎక్కువ వస్తాయి, లేదా ఏపీకి ఎక్కువ వస్తాయి. ఏమవుతుంది? ఇవాళ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా భారత రాష్ట్రపతి పేరు మార్చుకుని తెలంగాణ రాష్ట్రపతికి మార్చుకోవాలి. ఆంధ్ర ప్రజల మీద ఆ విద్వేషం మానుకొని ఇవాళ మీకు ముఖ్యమైన హాని జరుగుతుంది, ఏదైతే గుమా వ్యాపారం చేతిలో జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది అని ఏదైతే సినారే గారు అన్నారు, 2గా చీలిన వెలుగు జాతి మనది అన్నారు. 2గా వెలుగు జాతి వెలుగుదాం, అంతేగాని ఉత్తర భారత జనతా పార్టీ 10 గంటల కింద నలిగిపోద్దండి. వాళ్ళు మంచి పని చేసే అధికారులు, మన నాకేం ప్రాబ్లం లేదు. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారిది, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అదానీ గారిది. అదానీ గారి పార్టీని కూడా మంచి పని చేసి రమ్మనండి, అంతేకాదు కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి, ఐటీఆర్ లేకుండా, అభివృద్ధి లేకుండా ఏదో ఇచ్చాం, ఎంగిలి మెతుకులు ఇచ్చాం. గుజరాత్కి ఇచ్చారు చెప్పలేదు. రైల్వే బడ్జెట్ లో 1,50,000 కోట్లు పెట్టి దాదాపు గుజరాత్కి అయ్యేటప్పటికి అంత పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో 19,500 కోట్లు పెట్టారు. తెలంగాణకు 4,000 కోట్లు ముష్టి వేసారా?
ఇంతకు ముందు కంటే పెంచుతారు. మీరు సంగతి చెప్పండి. ఇంతకు ముందు పెంచితే చెప్తారు. ఎందుకు తెలంగాణకి ఐటీఆర్ ఎందుకు నాశనం చేశారు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏంది? బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ ఏమైంది? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏమైంది? ఆర్బిట్రేషన్ సెంటర్ ఏమైంది? ఇవాళ మిగతా ఈ హబ్స్ ఏమైంది? ఈ డిఫెన్స్ కారిడార్ ఏమైంది? ఇవన్నీ మీ నియోజకవర్గంలో పెట్టుకుంటారా? ఎక్కడికొచ్చి కబుర్లు చెప్తున్నారా?